జిల్లాల విభజన ఉందా? సిద్దిపేట జిల్లా ఉండదా? జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల క్రమంలో సిద్దిపేటపై అధికార విపక్ష నేతల మధ్య సాగుతున్న రాజకీయ రగడ పీక్స్ కు చేరింది. సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే ఊరుకోవాలా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఆచితూచి స్పందించింది. తాము అలా చేస్తామని అసలు ఎవరు చెప్పారంటూనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. దీనిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న వేళ సిద్దిపేట జిల్లాపై నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తామంటే ఊరుకోబమన్నారు మంత్రి హరీష్ రావు. తనపై సీఎం రేవంత్ కు కోపం సిద్దిపేట జిల్లాపై చూపించడం సరికాదని ఆరోపించారు. ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా ప్రజా సమస్యలపై వారిని వెంటాడుతూనే ఉంటామన్నారు. జిల్లా తీసేస్తా నేను కొట్టాలన్నా వద్దా? నా మీద కోపం ఎందుకు నీకు? నేనేమడిగినా? మా అవ్వ తాత 4000 ఎప్పుడు ఇస్తావు? మా అక్క చెల్లెల మహాలక్ష్మి 2500 ఎప్పుడు ఇస్తావు? తులం బంగారం ఇంకెన్నడు ఇస్తావు? ఆడపిల్లలకు స్కూటీ ఎప్పుడు ఇస్తావు? మా పిల్లల స్కాలర్షిప్లు ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు 2 ఏళ్ళు అయిపోయారా నాయన, ఏడాదిలో ఇస్తాను, దాని సంగతి ఏంది? నా పిల్లల నౌకర్లు ఏంది అని గట్టిగా అడుగుతున్నా. ఇక అడుగుడు తప్ప ఇక అడుగుతున్నా అని నా మీద కేసులు పెడుతుండు, నా ఎంబడబడుతుండు. వాడు నువ్వు ఎంత పడ్డా ఇంకా గట్టి కొట్లాడతా, ఇంకా మండికి కొట్లాడతా, ఇంకా నీ ఎంబడినే పడతా. ఇచ్చేదాకా ఇచ్చే పెట్టే సవాలు లేదు. అయితే హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లాను తొలగిస్తామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదన్నారు. హుస్నాబాద్ మండల ప్రజలు సిద్దిపేటలో ఉండాలనుకోవడం లేదని, కరీంనగర్ జిల్లాలో కలపాలని కోరుతున్నారన్నారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా జిల్లాల విభజన చేశారని, ప్రజల నుంచి వినతులు కూడా పట్టించుకోలేదన్నారు. ఆందోళనతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయవద్దని హరీష్ రావుకు సూచించారు. గతంలో ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తే ఆగిందా, భవిష్యత్తులో ఎవరైనా వ్యతిరేకిస్తే ఆగుతుందా అని కమెంట్ చేశారు. తొలగిస్తా అని ఎవరు చెప్పలేదు. ముందుగానే దానికి సంబంధించి వారు ఏదో ఆందోళన పడి దానికి సంబంధించిన రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే అది పొరపాటు. సిద్దిపేట జిల్లా తొలగిస్తామని వారు చెప్పిరా? ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? చెప్తే కదా మేము బలవంతంగా హుస్నాబాద్ని కలిపినాము. ఎవరన్నా అప్పుడు అది చెప్తే ఆగిందా? ఇప్పుడు ఒకవేళ మార్చి చేయాలనుకుంటే ఎవరైనా చెప్తే ఆగుతుంది కదా. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 11 అక్టోబర్ 2016వ తేదీన సిద్దిపేట్, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాల పరిధిలోని కోహెడ్, బెజ్జంకి, హుస్నాబాద్, జనగాం నియోజకవర్గ పరిధిలోని చేర్యాల, మద్దూరు మండలాలను కలుపుకొని 23 మండలాలతో సిద్దిపేట జిల్లా ఏర్పాటైంది. ఆ తర్వాత మరికొన్ని కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. అయితే సిద్దిపేట జిల్లాను రద్దు చేశారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ అంశం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మరోసారి రాజకీయ రచ్చకు దారితీసే అవకాశాలు